మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీ అందరి ప్రియతమ నాయకులు, మీ అందరి అభిమాన నాయకుడు, నిరంతరం ప్రజలకు సంబంధించిన సంక్షేమం గురించి ఆలోచన చేసిన వ్యక్తి, మిత్రులు ధర్మపురి నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, మీ అందరి ఆశీర్వాదంతో మొన్ననే శాసనసభకు ఎన్నికైన లక్ష్మణ్ కుమార్ గారికి, అదేవిధంగా ప్రజలు గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరులు పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణారావు గారు, మా యువ సోదరుడు రామకొండం శాసనసభ్యులు మిత్రులు రాజ్ ఠాకూర్ గారికి, పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ గారు, మరి ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు చేసిన, మరి ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఉత్తేజపరిచి అనేక దశాబ్దాలు పనిచేసిన కీర్తిశేషులు రత్నాకరరావు గారి తనయులు, మరి కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నర్సలింగారావు గారికి, మరి ప్రాంతానికి సంబంధించిన మా సోదరులు, మరి మిత్రులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు దినేష్ గారు, కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, మొన్ననే శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియామకులైన మా సోదరులు నరేందర్ రెడ్డి గారు, నేతకాని సంఘానికి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు నర్సయ్య గారితో పాటు స్వామి గారు, రవీందర్ గారు, మరి వేదికపై ఆశలైన మా మండల కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ సభ్యులు, మండల అధ్యక్షులు, అదేవిధంగా వేదిక అటువైపు ఉన్న గ్రామ శాఖ అధ్యక్షులు, మండలకి సంబంధించిన ముఖ్య నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, ప్రస్తుతం ఎంపీటీసీ సభ్యులు, ఈరోజు పేరు పేరున కాంగ్రెస్ పార్టీని ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్టు దాదాపు శాసన సభ్యులుగా ఆనాడు ప్రాతినిధ్యం వహించిన రత్నాకరరావు గారి తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీకి శాసన సభ్యుడిగా ఎన్నికైన ఒక మంచి అవకాశం దొరికింది లక్ష్మణ్ కుమార్ గారికి. వారితో పాటు ఇప్పుడే మేమందరం వచ్చినాం ఇక్కడ, మరి చిరంజీవి వంశీకృష్ణ గారిని గెలిపియాలని మీ అందరినీ కోరడానికి వచ్చినాం, మీ అందరి ఆశీర్వాదం కోరడానికి వచ్చినాం. మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈరోజు మనం అందరం కూడా కంకరం కట్టుకుని మే 13వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని కోరడానికి వేదిక పైన పెద్దలు కానీ ఇక్కడ ఉన్న ముఖ్యమైన కార్యకర్తలు, నాయకులందరూ కూడా మనందరం కూడా సమీకరించుకున్నాం. ఇక్కడ వారితో పాటు చాలా సమయం అయింది, పాత్రికేయ మిత్రులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక మంచి అవకాశం వచ్చింది లక్ష్మణ్ కుమార్ గారు. మీరందరూ కష్టపడి పేరు పేరున, ఎందుకంటే వేదికపై ఉన్న చాలా మంది నాకు తెలుసు, వారందరూ కూడా నిరంతరం 10 సంవత్సరాల కాలం పాటు పార్టీ ప్రభుత్వంలో లేనప్పుడు మేము మీతో ఉన్నాము అని నిరంతరం ధైర్యం చెప్పి ముందుకు నడిపించింది లక్ష్మణ్ కుమార్ గారు. నిజంగానే ఆ కార్యకర్త స్ఫూర్తి, ఆ కార్యకర్త పట్టుదల ఈరోజు లక్ష్మణ్ కుమార్ గారు గెలిపించింది. మేము గెలిచినామంటే మేము 5వ మారు గెలిచినాం, ఒకసారి ఓడిపోతేనే మా కార్యకర్తలు అనిపోయింది. కానీ ఇక్కడ శాసనసభ్యులు లేరు రత్నాకరరావు గారి తర్వాత, అయినా కానీ నిరంతరం నిలబడి కాంగ్రెస్ పార్టీ గెలవాలి, 3 రంగుల జెండాని గెలిపియాలని ఒక పట్టుదల చూస్తా ఉంటే ఈ రోజు కూడా అనేక మంది సోదరులు వచ్చి వంశీ గారిని ఆశీర్వదిద్దామని చూపెడతామన్న ప్రోత్సాహానికి మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వంశీ ఎందుకు, వంశీతో పాటు కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మిత్రులు అడిగిన టికెట్, కానీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బాగా ఆలోచన చేసి, దీర్ఘంగా ఆలోచన చేసి ఒక యువకుడిని ఎన్నికల్లో నిలబెట్టాలి,
ప్రజాసేవ చేయాలని ఆలోచన చేసే వ్యక్తిని నిలబెడతామని ఒక మంచి స్ఫూర్తిని తీసుకొని ముందుకు నడవాలని మాకు ఆదేశించడం జరిగింది. ఈరోజు ఒక మంచి యువకుడిని వ్యక్తిగతంగా ఈరోజు రాజకీయాల పరంగా ముందుకు పోదామని రాలేదు. అధికారాన్ని తన చిన్నతనం నుంచి చూసిండు. అధికారం గురించి కాదు, ఈరోజు కేవలం ప్రజాసేవ చేయాలని ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో ముందుకు నడుస్తా ఉన్న యువకుడిని మీరందరూ ప్రోత్సాహం చేయాలని మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ఆదేశించారు. వాటిని గెలిపించే బాధ్యత మేము 7 శాసనసభ్యులు కూడా తీసుకోవడం జరిగిందని మనం చేస్తున్నాం. ఈ సందర్భంలో ఒక యువకుడు ఉత్సాహవంతుడు, కుటుంబ పరంగా తన ధైర్య శైలిలో తనకు పేరున్న డాక్టర్ వివేక్ గారు గాని, ఈ ప్రాంతానికి సేవ చేసిన పెద్దలు స్వర్గీయులు వెంకట స్వామి గారు ఎనలేని సేవలు అందించిన వారి కుటుంబ సభ్యుడైనా గాని ఒక మంచి వ్యక్తిగా మీకు పరిచయం చేయాలని ఆలోచన దృక్పథంతో మేము ముందుకు వచ్చినాం. అతను ఒక పెద్ద పారిశ్రామికవేత్త, తన సొంతగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకొని వారి తండ్రిపై కూడా ఆధారపడకుండా సొంతగా పరిశ్రమను ఏర్పాటు చేసుకొని మరి యువకులకు సంబంధించిన మోటార్ బైక్ ఉంటుంది కదా, 5,000 మోటార్ బైక్లు తయారు చేసిన వ్యక్తి. ఆ పరిశ్రమలో అనేక మంది యువకులకు అవకాశం ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించిన వ్యక్తి. చూడడానికి చిన్నగా ఉన్న అనుభవం గొప్పగా ఉంది. సో ఆ సందర్భంలో మేము చెప్తా ఉన్నాం, వంశీ గారి అభ్యర్థిత్వాన్ని ఎందుకు ప్రోత్సాహం చేయాలి. చాలా మంది అవాకులు చవాకులు బయలుకుంటూ ఇక్కడ ఉన్న మీ పార్లమెంట్ అభ్యర్థి ఇక్కడికి వచ్చి చెప్తా ఉన్నారు కుటుంబ పరంగా ఉన్నాడని. మేము అడుగుతా ఉన్నాం, రేపు ఈయన లక్ష్యం ఇప్పుడే చెప్పాడు, వేలాది మందికి ఈ ప్రాంతంలో ఉపాధి సంకల్పన చేయాలి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారికి ఉపాధి ఇచ్చే ప్రయత్నం చేస్తాను, చేసి తీర్థనకు ఆలోచన వ్యక్తి ఈ యువకులకు కావాల్సిన నాయకత్వం వహిస్తానని మాకు నమ్మకం ఉంది. అందుకోసమే వారు మేము ముందుంటున్నాం. ఈరోజు వంశీ కృష్ణ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముందుకు నిలబెడతా ఉన్నంటే మాటలకే కాదు, ఈరోజు పేద వర్గాలకు సంబంధించి వారు చదువుకుంటున్న సందర్భంలో ఎక్కడైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని అధిగమించడానికి నేనున్నాను. చదువు పట్ల నాకు ఆసక్తి ఉంది. ఎవరైనా చదువుతా ఉన్న విద్యార్థులకి ఇబ్బంది జరిగితే వారికి ట్రస్ట్ పరంగా కూడా ముందుండి నిలబడతాను అని ముందుకు వచ్చిన వ్యక్తిగా వంశీ మీకు పరిచయం అవుతా ఉన్నాడు. ఈరోజు మేము వంశీ కృష్ణ అభ్యర్థిత్వాన్ని ఎందుకు ప్రోత్సాహం చేస్తా ఉన్నాము కాంగ్రెస్ పార్టీ వచ్చారంటే, ఈరోజు ప్రజా సేవ చేయాలి. బలహీన బడుగు మైనారిటీ వర్గాలకు సంబంధించి ఉన్నత వర్గాలకు సంబంధించిన పేదవాళ్ళకి న్యాయం చేయాలనే ఒక సంకల్పం ఉంది ఆయన మదిలో. అది ప్రజాసేవలో ఉపయోగించుకోవాలని ఆలోచన చేసే ముందుకు వచ్చిన తరుణంలో మేమందరం వచ్చి వంశీ కృష్ణకు సంబంధించి కార్యకర్తలకు వారి ఆలోచనలు తెలియజేయడానికి, వాటిని పరిచయం చేయడానికి ఈరోజు వచ్చిన ముఖ్య కార్యకర్తలు, రేపు మీరు గ్రామాల్లో పోతున్నప్పుడు ఏమయ్యా ఎవడు వంశీ కృష్ణ కాంగ్రెస్ పార్టీ అంటే మీకు గట్టిగా చెప్పడానికి మీరు ఇంటింటిగా పోయినప్పుడు రేపు రాబోయే కాలంలో ఆయన ప్రణాళిక మీ ముందు పెడతారు. ఆ ప్రణాళికను తీసుకెళ్లి ఒక మోడల్ పార్లమెంట్ సభ్యుడిగా, ఒక ఆదర్శనీయమైన పార్లమెంట్ సభ్యుడిగా మీరు చెప్పండి. మీ గ్రామాలకు పోతే రేపు వంశీ కృష్ణ గిత పార్లమెంటు సభ్యుడైతే ఒక ఆదర్శనీయంగా పార్లమెంట్ సభ్యుడిగా మీ ముందు నిలబెడతామని మీరు మాట ఇవ్వండి. తప్పకుండా మీ ఆశీర్వాదంతో ఆ పనులన్నీ కూడా చేయడం జరుగుతుందని మనం చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మరి ఈ ప్రాంతానికి సంబంధించి మొన్ననే ఓడిపోయిన మా లక్ష్మణ్ కుమార్ చేతిలో 2వ ఓడిపోయింది. అవునా కాదు? ఒకసారి వారి అధికార బలాన్ని ఉపయోగించుకొని కార్యకర్తలు, నాయకులు ఆ రోజు మీరు లక్ష్మణ్ కుమార్ గారిని గెలిపిస్తే ప్రభుత్వ యంత్రాంగంతో వారికి ఉన్న బలంతో గెలిచిన లక్ష్మణ్ కుమార్ గారిని ఓడించడం జరిగింది. అప్పుడున్న కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కోట్ల కొట్లాడిన మీరందరూ నిరంతరం పోతా ఉండే, అడ్వకేట్ దగ్గర పోతా ఉండే. మా ప్రాంత ప్రజలు ఇచ్చిన తీర్పు సరి అయింది, దీన్ని నిలబెట్టాలని నిరంతరం
పోరాటం చేస్తూనే ఉన్నాడు. అంత మధ్యలో ఎన్నికలు వచ్చినాయి. ఇక ప్రజలు చూసిర్రు, మీరు చూసిర్రు. ఇక నేరుగా ఆయన ఇంటికి పంపిద్దాం, మన ప్రభుత్వం వస్తుంది ఈ రోజు అని నమ్మకంతో మరొకసారి మీరు లక్ష్మణ్ కుమార్ గారిని గెలిపిస్తే మళ్ళొకసారి మీ ముందు నిలబెట్టిండు ఆయన కేసీఆర్ గారు. అసలే ఓడిపోయిన వ్యక్తిని మళ్ళా తీసుకోబోతే గెలుస్తారు. అక్కడే చెల్లెలే మళ్ళా పార్లమెంట్ వెళ్తుందా? ఆడ వెళ్ళేది పార్లమెంట్ వెళ్తుందా? ఎలాంటి అభ్యర్థులను అసెంబ్లీలో పెట్టిండు? ఒక ప్రాంతంలో మర్డర్లు చేసినారా? ప్రోత్సాహం చేసే అభ్యర్థిని ప్రాంతాల్లో పెడితే పెద్దపల్లిలో కాంట్రాక్టులు చేసుకునే ప్రభుత్వ కాంట్రాక్టులు చేసుకునే అభ్యర్థిని పెడితే ఈరోజు గోదావరి ఖనిలో FCI ఉద్యోగాలు అమ్ముకున్న అభ్యర్థిని ముందుకు పెడితే చెన్నూరు నియోజకవర్గంలో నియంత్రణగా పాలించిన ఆనాడున్న శాసనసభ్యులకు సంబంధించి బెల్లంపల్లిలో కానీ మంచిర్యాలలో కానీ ఈ విధమైన ప్రయత్నం చేసిన కనుకనే మళ్ళా అదే నాయకత్వాన్ని ప్రోత్సాహాలనే టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఈరోజు మరొకసారి ప్రజల ముందుకు పోతా ఉన్నారు. ప్రజలందరూ గమనించాలి. ఇలాంటి నాయకత్వాన్ని మరొకసారి ప్రోత్సాహం చేద్దామా? మళ్ళొకసారి ప్రోత్సాహం చేస్తే ప్రజలకు సంబంధించిన మళ్ళా ఇబ్బందులు తీసుకురావడానికి వారికి అధికారం ఇద్దామా? టిఆర్ఎస్ పార్టీకి అధికారం ఇద్దామా? ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి ప్రాతినిధ్యం వహించిన ఇప్పుడున్న టిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థికి సంబంధించి విషయం అంతా కూడా మనకు తెలుసు. ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన అంశం విషయంలో ఎంతవరకు జరిగింది? 10 సంవత్సరం కాలం మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎంత బాగుపడాలి, ఎంత బాగుపడ్డది అని మీరు సమీక్ష చేసుకోవాలి. ఈ రోజు వచ్చుడే లక్ష్మణ్ కుమార్ గారు 3 నెలలు కాదు, 3 నెలల కాల సమయంలో తనకున్న పట్టుదలతో ఈరోజు ఈ ప్రాంతాల ఈ గ్రామాలకు సంబంధించి దాదాపు 25 కోట్ల రూపాయలతో ఉపాధి హామీ పనుల ద్వారా, ఇంకో 10 కోట్ల రూపాయలతో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా ఈ ప్రాంతానికి ప్రాథమిక చిన్న చిన్న సిమెంట్ రోడ్లు, డ్రైన్లు శాంక్షన్ చేపించి పనులు ప్రారంభోత్సవం చేసుకున్నాడు. మొన్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ప్రధానమైన రహదారులకు సంబంధించి ఒక 50 కోట్ల రూపాయల వరకు శాంక్షన్ చేయించుకున్నాడు. అది జీవో వస్తున్న తరుణంలో కోడ్ వచ్చింది కనుక అది ఆగిపోయి ఉంది. అంటే వచ్చిన 3 నెలలనే దాదాపు 75 కోట్ల వరకు ఈ అభివృద్ధి పథకంలో నేను ఉన్నాను. నాకు ఇన్ని సంవత్సరాలు మరి ఈ ప్రాంతానికి మేలు చేయాలని, గ్రామాలకు మేలు చేసే ప్రయత్నం చేసిన లక్ష్మణ్ కుమార్ నాయకత్వంలో వంశీకృష్ణ కోటేద్దామా మనం ఆలోచన చేయాలి. ఈ ప్రాంతానికి సంబంధించి అనే గోదావరి పరిహారిక ప్రాంతం, అక్కడి నుంచి మా ప్రాంతం నుంచి మొదలైతే 3 బ్యారేజీలు కడితే మా ప్రాంత రైతులకు 1 ఎకరం భారత్. అక్కడున్న శాసనసభ్యుడు, ఇక్కడున్న మీ శాసనసభ్యుడు, మరి మంత్రి ఇక్కడి నుంచి నీళ్లు పోతా ఉంటే వేరే ప్రాంతాలకు నీళ్లు పోతే మేము వద్దంటలేము. కానీ ఈ ప్రాంతం నుంచి నీరు పోతా ఉంటే ఇక్కడే ఫస్ట్ నీరు ఇవ్వాలి, ఈ ప్రాంత వాసులకు నీరు ఇవ్వాలి, ఇక్కడి నుంచే నీరు తీసుకుపోవాలి. ఆ రోజు కేసీఆర్ గారిని అడగలేదు, కేసీఆర్ గారు తిరిగి ఇక్కడ ఇవ్వాలని ఆలోచన చేయలేదు. వాళ్ళ కోటేద్దామని మనం ఆలోచన చేద్దాం. నేను ఖచ్చితంగా చెప్తాను, ఈరోజు లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతే గోదావరి పరిహారిక ప్రాంతం ఉందో అనేక సంవత్సరాల క్రితం లిఫ్ట్లు ఏర్పాటు చేయడం జరిగిందో ఆనాడున్న రత్నాకర్ రావు గారి నాయకత్వంలో దాని తదుపరి లిఫ్ట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లిఫ్ట్లు అన్ని పని చేయకుండా ఉన్నాయి. మేము చెప్తా ఉన్నాం, ఒక్కటి తర్వాత ఒకటి ఆ లిఫ్ట్లన్నిటిని కూడా పనిచేసే కార్యక్రమాన్ని చేపట్టబోతారు లక్ష్మణ్ కుమార్ గారు. ఆ లిఫ్ట్ల ద్వారా నీరు అందించే కార్యక్రమం మేము అందరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తాం. ఈ సందర్భంలో మనకు కావాల్సిన ఏలెండు ప్రాంతాలకు నీరు రావాలి. పత్తిపాక రిజర్వాయర్ గురించి మన విజయరమణారావు గారు
లక్ష్మణ్ కుమార్ గారు, రాజ్ ఠాకూర్ గారు మరి టేలెంట్ ప్రాంతాలకు నీరు ఎట్లా అందిద్దామని ఆలోచన చేస్తున్న తరుణంలో మేమందరం కూర్చొని మరి సాంకేతిక పరంగా ఇంజనీర్లతో సంప్రదించి ఈ రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే రాబోయే కాలంలో ఈ టేలెంట్ ప్రాంతాలకు సంబంధించి మీ ధర్మపురి నియోజకవర్గం అటు పక్కన ఉన్న ధర్మారంలో, వెలుగడూరులో ఈ ప్రాంత రైతులకు నీరు అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా ఈ రిజర్వాయర్ ఏర్పాటు చేయాలని వారందరూ కూడా కోరుకోవడం జరిగింది. దాని ఖచ్చితంగా అతి త్వరలోనే ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత, ఈ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికలు, ఈ సర్పంచ్ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఈ బత్తిపాక రిజర్వాయర్ శాంక్షన్ పూర్తి స్థాయిలో చేయించుకొని పనులను మొదలుపెట్టి రైతులకు 5 సంవత్సరాల కాల వ్యవధిలో రైతు కళ్ళల్లో ఆనందం చూపెట్టే విధంగా అందరం కూడా పనిచేస్తామని మీ అందరినీ మనం చేస్తా ఉన్నాం. ఈరోజు మనకు కావాల్సింది రైతుకు మేలు జరగాలి. కరెక్ట్ సమయంలో ఎన్నికలు వచ్చినాయి. ఈరోజు పంట వచ్చింది. గత సంవత్సరమే మేము కోరుతా ఉన్నాం ఈశ్వర్ గారు, వారికి సంబంధించిన టిఆర్ఎస్ నాయకత్వాన్ని. మరి ఇంతకుముందే మా లైబ్రరీ ఎక్స్ కమిటీ చైర్మన్ చెప్పిండు. ఏం చెప్పిండ్రు? క్వింటల్ కి 10 నుంచి 12 క్వింటల్లు తరుగు పెట్టుంటే ఇదే చంద్రశేఖరరావు పోయి అప్పుడున్న మంత్రి గారిని అడిగి, తరుగు పేరిట మోసం జరుగుతా ఉంది, మీరు అదుపు చేయాలంటే అదుపు చేయలేదు. రైతుకు బస్తాకి 5 కేజీల నుంచి క్వింటల్ కు 12 కేజీలు తరుగు పేరిట దోచుకున్న టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి ఓటేద్దామా? మళ్ళొకసారి టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఓటేద్దామా? మొన్న డిసెంబర్ ఎన్నికల తర్వాత వచ్చిన పంట పైన ఒక్క గింజ కూడా తరుగు లేకుండా రైతులకు మేలు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఓటేద్దామా? రైతు సోదరులు ఆలోచన చేసుకుంటున్నారు. మరొకసారి ఈ రోజు మళ్ళా రబీ పంటకు సంబంధించి పంట వచ్చింది. జిల్లా యంత్రాంగానికి, రాష్ట్రానికి సంబంధించిన కొనుగోలు కేంద్రాల వద్ద ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకూడదని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక్క గింజ కూడా తరుగు పేరిట ఎవరికి అన్యాయం జరగదు. ఈరోజు వారు మాట్లాడుతుంటారు నీరు గురించి. వారి సొంత పేపర్ అయిన నమస్తే తెలంగాణలో అక్టోబర్ మాసంలో, ఆగస్టు మాసంలో వర్షాలు పడలేదు, నీళ్లు అడ్డుగా వాడాలి, నీళ్లకు సంబంధించి సాగునీరు, త్రాగునీరు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని అక్టోబర్ లో రాసిన మన ప్రభుత్వం ఉందా? మన ప్రభుత్వం లేదు. వాళ్ళ ప్రభుత్వంలోనే వాళ్ళ పేపరే వర్షాలు పడలేదు కనుక రిజర్వాయర్లు నీటి మట్టం తక్కువ ఉంది కనుక మంచినీటికి, సాగునీటికి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉంది. నీటి వాడుకను సరిగ్గా వాడుకుంటని అదే పేపర్ లో రాస్తే ఈరోజు వాళ్ళు ఏం మాట్లాడుతా ఉన్నారు? 3 నెలల్లో వర్షాలు తీసుకురావాలన్నట. ఈ రోజు వర్షాలు తీసుకొచ్చి సాగునీరు ఇవ్వాలి. ఈ రోజు విజయవంతంగా ఉన్న నీరును, మా అందరి ప్రయత్నం వల్ల ఉన్న నీరును విజయవంతంగా ఒక ప్రణాళికబద్ధంగా నీటిని తీసుకొచ్చి సాగునీరు రైతులకు అందిస్తే రైతులు పంట చేసుకున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన ఇదే లక్ష్మణ్ కుమార్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి నీళ్లు రావడానికి, మాకు నీళ్లు రావాలని కొట్టాలి, నీళ్లు తీసుకొచ్చిన తరుణంలో రైతుకు మేలు చేయాలని ఆకాంక్షను చూపెట్టిన మీ నాయకత్వం సూచన చేసే వంశీకి ఓటేద్దామా, లేకుంటే కాళ్ళపల్లి మాట చెప్పే ఈశ్వర్ ఓటేస్తారా? మీరు అందరూ ఆలోచన చేయాలి. ఈరోజు నేను అందరూ కూర్చున్నాను. ఇంకో పక్కన బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. 2 కోట్ల మందికి యువతకి ఉద్యోగం ఇప్పిస్తాను. 2 కోట్ల మందికి కాదు, మన ప్రాంతానికి సంబంధించిన ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలే. 10 సంవత్సరాల కాలం పాటు బీజేపీ 20 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా 7 లక్షల మందికే ఉద్యోగాలు ఇప్పించామని పార్లమెంట్ లో వారు సమాధానం చెప్పడం జరిగింది. నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం, ఏ ముఖంతో మీరు పోయి యువతకు సంబంధించిన మిత్రులను కోరి ఈ రోజు నాకు ఓటేయమని అడుగుతా ఉన్నారు? తర్వాత యూత్ కు సంబంధించిన అంశం విషయంలో వారి భవిష్యత్తును అంధకారంలో పెట్టి 10 సంవత్సరాల కాలం పాటు ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్న మోడీ గారి పార్టీకి ఓటేయాలా? రేపు రాబోయే కాలంలో మొన్న రాహుల్ గాంధీ గారు 5 గ్యారంటీలను ప్రకటించారు మన హైదరాబాద్.
దాంట్లో యువ న్యాయం గురించి ప్రకటన చేయడం జరిగింది. ఈ యువ న్యాయం ప్రకారం యువతకు సంబంధించి సంవత్సరానికి 30 లక్షల మందికి తప్పకుండా ఉద్యోగాలు కల్పిస్తాం. ఈ రోజు ఆ యువతకు సంబంధించి డిగ్రీ పూర్తయిన తర్వాత 1 సంవత్సరం కాలం పాటు వారికి నైపుణ్య శిక్షణ ఇస్తాం. 8,500 రూపాయలు ప్రతి నెల ఆ యువతకి మా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తాము అని రాహుల్ గాంధీ గారు చెప్పారు. మనం ఈ రోజు వారికి యువతకి సంబంధించి బీజేపీ వారికి ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, ఏది లేకుండా మరొకసారి పార్టీ ముందుకొచ్చి నడుస్తా ఉన్న తరుణంలో ఈ రోజు నిన్న జరిగింది శ్రీరామనవమి. మనం అందరం కూడా పూజలు చేసినాం. మనం అందరం కూడా జై శ్రీరామ్ అన్నాం, జై హనుమాన్ అన్నాం, జై శ్రీరామ్ అన్నాం, జై శ్రీరామ్ అని మనం అందరం కూడా మాట్లాడాం. మన దేవుడు ఈరోజు అది ఒక్కటే పట్టుకొని ఎన్నికలు కోటేస్తే ఎవరు పువ్వు పెట్టాలి, ఎవరు నీడ కల్పించాలి, ఎవరు 2 రూపాయలు సంపాదనకు ఆస్కారం ఇవ్వాలి, ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు మనకు శక్తి ఇస్తాడు. ఆ శక్తితో మనం చేసే ప్రయత్నంలో ప్రభుత్వాలు ఈ రోజు యువతకి, మహిళలకి, రైతులకి, కార్మికులకు న్యాయం చేసే కార్యక్రమం చేయాలని రాహుల్ గాంధీ గారు ఈ 5 న్యాయాలు, ఒకటి యువతకి, ఒకటి మహిళా సోదరులకు న్యాయం జరగాలని, 3వది కార్మికులకు న్యాయం జరగాలని, 4వది ఈ రోజు అందరికీ కూడా ఈ రోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించి సమన్యాయం జరగాలని భారత ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఈ 5 గ్యారెంటీలను పెట్టారు. మహిళలకు సంబంధించి, యువతకు సంబంధించి, కార్మికులకు సంబంధించి రైతు న్యాయం అని చెప్పి సమన్యాయం అని 5 న్యాయాలకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. వీరందరికీ మేలు చేయాలి, వీరందరికీ మేము అండగా నిలబడతాం. రాహుల్ గాంధీ గారు రేపు ప్రధానమంత్రి అయిన తర్వాత దాంట్లో భాగస్వాముడుగా నిలిచే వంశీ కృష్ణ గారు ఈ 5 న్యాయాల గురించి నిరంతరం మీ మధ్యలో ఉండి న్యాయం చేకూర్చే విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను. సమయం బాగా అయిపోయింది. బీజేపీకి సంబంధించి మరి ప్రతి అకౌంట్ దారుడికి బ్యాంక్ లో అకౌంట్ ఉంటే సరిపోతుంది. 2014 చెప్పి బ్యాంక్ లో అకౌంట్ ఉన్న ప్రతి భారతీయుడికి 15 లక్షల రూపాయలు అకౌంట్ లో వేస్తామన్నారు. ఒక న్యాయ పైసా కూడా ఎవరికి అకౌంట్ లో పడలేదు. ఉద్యోగాలు రాలేదు, రైతుకు మేలు జరగలేదు, మహిళా సోదరులకు మేలు జరగలేదు, ఈ రోజు కార్మికులకి కనీస వేతనాలు అందలేదు. ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని మనం కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు కొట్టేయాల్సిందిగా కోరడానికి మేము వచ్చినాం. పక్కన నిలబడతా ఉన్నాం. మన పెద్దలు ఈ ప్రాంతానికి ఎప్పుడు సమస్య వచ్చినా నేనున్నానని ధైర్యం చెప్పే మన నాయకుడు పెద్దలు జీవన్ రెడ్డి గారు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడతా ఉన్నారు. నేను మన కార్యకర్తలను, నాయకులను కోరుతా ఉన్నాను. మీ చుట్టాలు, పక్కన చాలా మంది నిజామాబాద్ లో ఉంటారు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటారు, అక్కడ ఉంటారు. దయచేసి వారికి కూడా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు జీవన్ రెడ్డి గారికి అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించే కార్యక్రమం చేయాలి. జీవన్ రెడ్డి గారు అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా, సీనియర్ సభ్యుడిగా ఉంటే ఒక యువకుడు వారి అండదండలతో వారు ప్రజాసేవలో ఏ విధంగా చేసిండ్రో అదే దారిలో నచ్చడానికి ఆస్కారం ఉన్న వంశీ కృష్ణకి చాలా సులువుగా పోవడానికి వారి నాయకత్వం ముందుకు పోయే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మనం చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మీ అందరికి మనం చేసేది ఒకటి, మేము 7 శాసనసభ్యులందరం కూడా కలుసుకుని ఇంతకుముందు మా సోదరులు విజయరావు అని చెప్పింది. మొత్తం ఈ 7 నియోజకవర్గంలో 2 లక్షలకు తక్కువ కాకుండా మెజారిటీని ఇచ్చి తీరుతామని చెప్పింది. ఇంకా పై స్థాయిలో మనం కష్టపడతాం. ఈ రోజు మీ ధర్మపురి నియోజకవర్గాల కార్యకర్త నాయకులు స్ఫూర్తి చూస్తా ఉంటే 50,000 కాదు, ఈ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నాడు 1,00,000 ఇస్తా. మరి ఆ స్ఫూర్తి కనబడతా ఉంది. ఆ స్ఫూర్తిని మీరు ప్రతి ఇంటికి తీసుకెళ్ళమని కోరుతా ఉన్నాం. ఇది ఓన్లీ వంశీ కృష్ణ పార్లమెంట్ కి సంబంధించిన ఎన్నిక కాదు మిత్రులారా. రేపు సర్పంచ్ ఎన్నిక ఉంటది, రేపు ఎంపీటీసీ ఎన్నిక ఉంటది, రేపు జెడ్పీటీసీ ఎన్నిక ఉంటది. మా లక్ష్మణ్ కుమార్ ఏం చెప్పినా తన దగ్గర ఉన్నోడు పని చేయకుండా చెప్పి టికెట్ ఇవ్వమంటే ఆయన నేను జీవన్ రెడ్డి సాబ్ ఇచ్చే ప్రయత్నం ఉన్నారు. మీ బూత్ లో ఎక్కువ స్థాయిలో మెజారిటీ పార్లమెంట్ లో చూపెట్టిన వాళ్ళకి ఖచ్చితంగా గుర్తింపించే విధంగా
మీ నాయకత్వాన్ని ప్రోత్సాహం చేసే కార్యక్రమాలలో సర్పంచ్, ఎంపీటీసీఓ, జెడ్పీటీసీఓ, కౌన్సిలరో ఈ రోజు చైర్మన్ గా ఎంపిక చేసే బాధ్యతలు లక్ష్మణ్ కుమార్ తీసుకుంటాడు తప్ప ఇక నాకు దగ్గర ఈ రోజు శ్రీధర్ బాబు దగ్గర నాకు రావాలంటే రాదు, మా పక్కనున్న సోదరులు నరసింహరావు దగ్గర ఉండాలంటే రాదు, అదే విధంగా మా రాష్ట్రాలకు చుట్టాలు ఉన్నారంటే రాదు. ఈ రోజు ఎన్నికల్లో మీరు ఓటు చూపెట్టి పెద్ద మెజార్టీతో గెలిపిస్తే మీ నాయకత్వాన్ని మీ అంతటా మీరు ప్రోత్సాహం చేసుకునేవారు కనుక ఇది మన అందరి ఎన్నిక. ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వంశీకృష్ణ గారిని గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా. లక్ష్మణ్ కుమార్ గారు ఆయన దగ్గర మిత్రులు 99లో నేను నిలబడ్డా, 99లో ఆయన నిలబడ్డా. ఈ రోజు ఇప్పటి వరకు అదృష్టం కలిసి రాలేదు. రాజకీయంలో అదృష్టం ముఖ్యం, అదృష్టం కలిసి రాలేదు. జిల్లా పరిషత్ గా చైర్మన్ గా నేను పెద్దలు జీవన్ రెడ్డి గారు, రత్నాకర్రావు గారు ఉన్నప్పుడు ఈయనను గుర్తించి జిల్లా పరిషత్ చైర్మన్ చేసి ఎస్సీ కార్పొరేషన్ చేసిన దాని తదుపరి కేవలం జీవన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో 2018లో టికెట్ వచ్చింది స్పష్టమైన. దాని తదుపరి ఆయన నాయకత్వాన్ని నిజంగానే పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ ధర్మపురిలో లక్ష్మణ్ కుమార్ గెలవాలని నిరంతరం జగిత్యాల కంటే ఎక్కువ మీ ప్రాంతంలో పోరాటం చేసింది. వారి ఆశీర్వాదంతో ఈ రోజు గెలిచింది కనుక నేను మీ అందరినీ కోరుతా, లక్ష్మణ్ కుమార్ గారిని గెలిపియండి. పార్లమెంట్ లో పెద్ద మెజార్టీ ఇచ్చి వారు మరొకసారి గెలిపియండి. గెలిపిస్తే వారు చెప్పిన ప్రతి పనిని తూచా తప్పకుండా మా శాయశక్తుల ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి, ఈ ప్రాంతానికి సంబంధించిన సంక్షేమం నా బాధ్యతగా తీసుకొని పరిశ్రమల ఏర్పాటే గాని, సాగునీటి అంశమే గాని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. ఆశామాటిగా చెప్తలేను నేను. మా 7 నియోజకవర్గాల్లో మరి ఇక్కడ పరిశ్రమలకు సంబంధించిన అనుభవం ఉన్న వ్యక్తి డాక్టర్ వివేక్ గారు ఉన్నారు. ఇంకా పెద్దలందరి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని 7 నియోజకవర్గాలు ప్రత్యేకంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఇక్కడి నుంచే మొదలు పెడతాం గొప్పగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి. 7 నియోజకవర్గాల్లో కూడా ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తామని మనం చేస్తూ మీ అందరి ఆశీర్వాదం మరొకసారి వంశీకృష్ణపై ఉండాలని కోరుతూ రేపు వారు మంచి దినం కనుక వారు కొంతమందితో నామినేషన్ అయిపోతా ఉన్నారు. 24వ తారీఖు నాడు ప్రతి కార్యకర్త నాయకుడు ప్రతి గ్రామం నుంచి వచ్చి 24వ తారీఖు నాడు గొప్పగా పెద్దగా మరి పెద్ద సంఖ్యలో వారు నామినేషన్ వేస్తారు. దాంతో పాల్గొని మీ అందరి ఆశీర్వాదం ఇవ్వాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీని గెలిపించామని మీ అందరి ఆలోచనతో ముందుకు పోవాలని మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై